హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ నేను కుట్టిన బ్లౌజులు అనమాట. ఒకటి రెండు అయితే నేను రెడీమేడ్గా తీసుకున్న బ్లౌజులు అయితే ఉన్నాయి. చూడండి, ఇవైతే చాక్లెట్ మోడల్ అనమాట. చూడండి, దీన్ని అయితే నేనే స్టిచ్ చేశాను. హ్యాండ్స్కి వచ్చేసి చిన్న కుచ్చులాగా పెట్టి దాన్ని కుట్టాను అనమాట. చూడండి, నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్ అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీటిలో ఏదన్నా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అవి స్టిచ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే ఫుల్ హ్యాండ్స్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవి అంత మోడల్ ఎలా ఉందో దీన్ని మెయిన్ చేపించిందనమాట. ఇది డిజైన్ వర్క్ చేయించిన బ్లౌజ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ అనమాట. దీనికి ఫ్రంట్ సైడ్ ఇటు జిప్ ఉందన్నమాట. జిప్ క్లోజ్ అనమాట. అటువైపు నుండి మనం పైకి బన్నీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట. చూడండి, అసలు డిజైన్ అయితే సూపర్గా ఉంది కదా. ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ వెయిట్ వచ్చేసేసి దగ్గర దగ్గర 2 kgs ఉండిద్ది. చాలా చాలా బరువుగా ఉంది. ఇదైతే ఎక్కువ స్టోన్స్ అవన్నీ పెట్టి చేసినాయి కదా, అది అందుకని అంత వెయిట్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసేద్దాము. పింక్ కలర్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ జిప్ అనమాట, జిప్ లాక్ అనమాట. మనం జిప్ను ఓపెన్ చేసి ఇది బన్నీలాగా వేసుకోవాలన్నమాట. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇదైతే అసలు వెయిట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. చూడండి, దీనికి ఇంకొకటి ఏంటంటే చూడండి, జిప్ వేసే లాగే చోట చూడండి చిన్న స్టోన్ లాగా చాలా బాగుంది కదా. ఈ మోడల్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ అయితే కాలర్ నెక్ అనమాట మనకి. చూడండి, ఇది ముందు వైపు అనమాట, ఫ్రంట్ భాగం అనమాట. అక్కడ ఒక వాటర్ డ్రాప్ లాగా పైపింగ్ లాగా చేసాము. చూడండి ఎలా ఉందో, ఎదుర వస్తుంది అనమాట. అది డ్రాప్ లాగా అలా చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్లో ఈ జిప్ అనేది హైలైట్ అనమాట. చాలా చాలా బాగుంది. జిప్ అనేది గోల్డ్ కలర్ అనమాట. చాలా బాగుంది. ఇది వేయడం ఇదంతా కూడా చాలా చాలా ఈజీగా ఉంది. చూడండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను జిప్ ఎలా వేయాలో ఏంటో. నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ది అనమాట. బ్లాక్ కలరు కాంబినేషన్ రెడ్ రెండు కలిపిన బ్లౌజ్ అనమాట. ఇది కూడా అలాగే స్టిచ్ చేశాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇది బోట్ నెక్ అనమాట. బోట్ నెక్ది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఏ బ్లౌజ్ ఏ మోడల్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇదైతే నేను రెడీమేడ్ బ్లౌజ్ అనమాట, మీషో యాప్లో బుక్ చేశాను ఫ్రెండ్స్. ఎవరికన్నా ఈ బ్లౌజ్ కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. దాంట్లో నేను వాళ్ళకి అడ్రస్ అవన్నీ ఇస్తే నేను వాళ్ళకి పంపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మీడియం సైజు లార్జ్ సైజు వాళ్ళకైతే సరిపోతుంది. ఈ బ్లౌజ్ అయితే నేను యూజ్ చేయట్లేదు. ఎవరికన్నా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, తీసుకోండి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి గోట్ లాగా, అంటే గోట్లో కూడా టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పైపింగ్ వేరు, ఇది నేను గోట్ లాగా వేసి కుట్టాను అనమాట. ఇంకా చూడండి, ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది మనకి ప్లెయిన్గా సాదాగా కాకుండా కొంచెం సింపుల్గా ఉండేటట్లయితే ఇది బాగుంటుంది. నేను చూడండి ఫ్రంట్ వైపు కూడా వేసాను, రెండు వైపులా కూడా చాలా బాగుంది సింపుల్గా ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే హాఫ్ హ్యాండ్స్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఈ డిజైన్ థ్రెడ్ వర్క్తో చేసింది. ఇది ఫ్రంట్ వైపు అనమాట. చూడండి, ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా
థ్రెడ్ వర్క్ అనమాట. ఇది కూడా స్టిచ్చింగ్ చేసింది చూడండి ఫ్రెండ్స్. అసలు ఇదైతే చాలా బాగుంది. ఈ డిజైన్ చూడండి, థ్రెడ్ వర్క్తో చేసింది. అసలు ఎంత బాగుందో మోడలు, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది బోట్ నెక్. కొంతమంది సెమీ బోట్ నెక్ అంటారు, కొంతమంది వాటర్ డ్రాప్ అంటారు, మన ఇష్టం అనమాట. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఇది రెడీమేడ్ బ్లౌజ్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది చూడడానికి అలా ఉంది కానీ బ్లాక్ కలర్గా, ఇది బ్లాక్ కాదు బ్లూ అనమాట. సీరా బ్లూ అంటారు కదా, ఇది ఒకటి. ఇది నెక్స్ట్ బ్లౌజ్ మాత్రం ఇదే హైలైట్ అనమాట. ఇది కాలర్ నెక్ అనమాట. ఈ కాలర్ నెక్లో మధ్యలోకి నేను కట్ చేసి అక్కడ ఏం చేశానంటే మనకి ఉక్సులు కాజాలు వేసాను అనమాట. మనకు కావాలనుకున్నప్పుడు అవి పెట్టుకోవచ్చు, విడప్పుడు తీసేయచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, దీనికి అలా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో కావాలనుకుంటే ఇలాంటి బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేయమని మీరు నాకు కామెంట్ పెడితే ఖచ్చితంగా స్టిచ్ చేసి చూపిస్తాను. చూడండి, ఉక్సులు కాజాలు వేసాను అనమాట. దాన్ని హాఫ్కి కట్ చేసి చూడండి ఫ్రెండ్స్. దీనికి ఇంకోటి ఏంటంటే స్పెషల్ చూడండి, నేను బ్యాక్ సైడ్ చూడండి, ఇవి నేను మన పంజాబీ డ్రెస్కి కట్స్ పెడతారు చూసారా, అలా పెట్టాను అనమాట. ఈ బ్లౌజ్కి చూడండి, రెండు వైపులా పెట్టాను కట్స్. మన పంజాబీ డ్రెస్కి పెట్టుకుంటాం కదా కట్స్, అలా పెట్టాను అనమాట ఈ బ్లౌజ్కి. ఇదే హైలైట్. ఇలా మోడల్గా పెట్టి కుట్టాను, సింపుల్గా బాగుంటుందని కాలర్కిను దానికి పెట్టి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే మామూలు నార్మల్ది అనమాట. ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా నేనే స్టిచ్ చేశాను. ఇది నార్మల్ లేను, మామూలుగా లేస్ అట్లు పెట్టి మామూలుగా స్టిచ్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.